సార్ మీ పేరు? నా పేరు వరప్రసాద్. మాది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలతో మాట్లాడుతూ ఇక్కడి నుండి కొత్త జగన్ ని చూస్తారు, 2.2 అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పైతే ఆయన మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఎట్లా చూడొచ్చు ఆయన చెప్పిన వార్నింగ్? మొట్టమొదట ఒకసారి అని జనాన్ని అందరినీ ఒక మైకంలో కమ్మేసి పరిపాలనలోకి వచ్చిన తర్వాత జగన్ పరిపాలనలో 5 సంవత్సరాల్లో చేసింది శూన్యం. అంతా రివర్స్ పరిపాలన, అంతా రివర్స్గా వ్యవహారం వెళ్ళిపోయింది. ప్రజలకు మాత్రం అప్పులు చేసి తాయిలాలుగా మరి ప్రజల డబ్బుని దోచుకుంటా మరి ప్రజలకి పంజారం చేశారు. మరి ఏదైనా సరే మరి జగన్ గారు చేసిన అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా మరి అప్పుల పాలై ఇప్పుడు అప్పు పుట్టే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా గమనించారు జగన్ చేసేది కరెక్ట్ కాదు, ఆయనకి తగిన గుణపాఠం నేర్పాలని గత ఎన్నికల్లో అఖండమైన మెజారిటీని ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి ఘన విజయాన్ని అందించి పెట్టారు. ఇప్పుడు జగన్ గారు నేను జగన్ 2ని చూస్తారు అని ఏదో స్లోగన్తో బయటకు వస్తున్నారు కనుక మరి అది ప్రజలు అంత పిచ్చివాళ్ళు ఏం కాదు. జగన్ పరిపాలన మొట్టమొదటిసారి చూశారు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, ఎక్కడ అభివృద్ధి లేదు. మరి నిరుద్యోగులకు కానీ, ఇటు శ్రామికులకు కానీ, ఇటు టాప్ వర్కర్స్కి కానీ ఎక్కడ పనిలాగా చాలా ఇబ్బందులు పడ్డారు. అతని పాలసీస్ నచ్చలేదు. మరి అతను మన మనోభావాలు కూడా కరెక్ట్గా లేవని ప్రజల యొక్క గుండెల్లో ఒక బలమైన ముద్ర పడిపోయింది కనుక అతను తిరిగి సీఎం అవటం అనేది చాలా కష్టం, అది అసాధ్యం అని అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ఒకసారి తప్పు చేసామనే ప్రజలు చంపలేసుకునే పరిస్థితుల్లో మళ్ళీ రెండోసారి తప్పు చేయరు. జగన్కి ఏమాత్రం అవకాశం లేదని మేము గాఢంగా నమ్ముతా ఉన్నాం. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, చంద్రబాబుకి ఎవరు ఓటేయరు, చంద్రబాబు పరిపాలన పైన మొత్తం విరక్తి చెంది ఉన్నారు ప్రజలని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. ఇప్పుడు గడిచిన 6 నెలల కాలంలో మరి ఎన్నో మరి ఉన్న పరిపాలనని సరిదిద్దుకోవడానికి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి ప్రజలు. ఆ అవకాశం ఇప్పుడు ఇచ్చారు. ఈ 6 నెలల్లో ఎన్నో కార్యక్రమాలు, ఇటు పోలవరం కానీ, ఇటు అమరావతి కానీ, మరి రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న పరిస్థితుల్లో మరి తాత్కాలిక మరమ్మతులు చేయటం, ఎన్నో కార్యక్రమాలని చేస్తూ ఉంది గవర్నమెంటు. ప్రజలు కూడా అంత పిచ్చివాళ్ళేం కాదు. మరి సంవత్సర కాలం వేసి చూస్తారు ఎవరైనా, ఏ గవర్నమెంట్ అయినా. సంవత్సరం తర్వాతే ఒక డెసిషన్ కొద్దిగా తృప్తి అసంతృప్తి అనేది సంవత్సరం తర్వాత మరి ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ ఏంటంటే పార్టీల్లో వలసలు వెళ్ళిపోతూ ఉన్నాయి. పెద్ద వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీలో నుంచి బయటికి వలస వెళ్ళిపోతుంది కనుక ఆ వలసల్ని ఆపాలంటే రాబోయేది మా గవర్నమెంటే, నేనే ముఖ్యమంత్రి అని ఒక ఫేక్ డైలాగ్స్ వదలటం తప్పితే అతను చెప్పే దాంట్లో పసలేదు, జనం కూడా నమ్మరు. సార్ మీ పేరు? సుబ్బారావు. సుబ్బారావు, ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఎంత ఉందండి? వ్యవసాయం 2 ఎకరాలు సొంతం 2 ఎకరాలు సొంతం. కౌలు ఎంత చేస్తున్నావు? వేయలేము. 2 ఎకరాలు చేసుకున్నావు. ఏం పంటలు పండిస్తున్నావు బాబాయ్? వరి, మోసన్నాయి. ఎమ్మటే డబ్బులు పడినాయి అని చెప్తున్నారు ఒక రోజులోనే. గవర్నమెంట్ కేసిన వాళ్ళకి పడ్డాయి. గవర్నమెంట్ కేసిన వాళ్ళు పడినాయా? ఎంతమంది ఎన్ని రోజులు పడేవి? ఇదివరకు ఆలస్యంగా పడ్డాయి, ఎమ్మటే పడ్డాయి. ఏమనిపిస్తుంది రైతులకి? గత గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? రైతులకి గవర్నమెంట్కి ఎత్తే బాగానే ఉంటుంది. ఇది ఆపలేక, ఎండబెట్టలేక, ఆరబెట్టలేక. ఏమనిపిస్తుంది చంద్రబాబు పాలన? మీ పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారేంటి? 4 ఏళ్ళు. ఇంత ముందు ఎంత వచ్చేది? అంతకుముందే 2 ఏళ్ళేగా. 2000. 3000 ఇచ్చారుగా లాస్ట్ అయితే. 3000 లాస్ట్కి ఇచ్చింది. మొట్టమొదటి ఇచ్చారు. నువ్వు మొట్టమొదటి చివరికి ఇచ్చాడు. అంతేనా? కరెక్టేనా? మీరు తీసుకున్న వాళ్ళు మీకే తెలుసు బాబాయ్. మొట్టమొదటి తర్వాత ఇచ్చాడు. ఇచ్చాడా? మరి ఈయన ఎట్లా ఇస్తున్నాడు? 4000. ఏమంటే పెంచేశాడా? 1వ తారీఖు ఇస్తున్నాడా? ఎలా ఉంది? చంద్రబాబు పాలన బాగుందా, జగన్ పాలన బాగుందా? ఇదే బాగుందిలే. నిజం చెప్పండి, ఏం పర్లేదు. నిజంగా ఏం దాంట్లో నువ్వు కొడతావేది నన్ను? అయితే అంటే అలా కాదు బాబాయ్, ఇప్పుడు జగన్ ఉంటే బాగుండేది, డబ్బులు వేసేవాడు, చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం డబ్బులు వేయలేదని చెప్తున్నారు. అవన్నీ ఉత్తమ మాటలు. ఇలాంటి ముసలి వాళ్ళకి కావచ్చు, రైతులకు కావచ్చు, చంద్రబాబు పాలన బాగుందంట. బాబాయ్ మీ పేరు? కోట శ్రీనివాసరావు. ఆ సినిమాలో ఉన్న కోట శ్రీనివాసరావుకి మీకు ఏం సంబంధం ఉందండి? ఏం చేస్తుంటారు బాబాయ్? వ్యవసాయం. ఎంత ఉంది వ్యవసాయం? వ్యవసాయం 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంది. ఏం పంటలు పండిస్తుంటారు? వరి, మొగజొన్న,
జొన్న ఇవి. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఈ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ పరిపాలన బాగానే ఉందని నిజం చెప్పండి, పర్వాలేదు. అంటే అబద్ధం ఉంది. అంటే జగన్ ఉండేటప్పుడే బాగుండేది అని అన్నారంట, నిజమేనా కాదని అడుగుతున్నా. అదేం వస్తుందనండి, ఇప్పుడే బాగుంది. రైతులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ఎవరి పరిపాలన బాగుందంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. రోడ్లు వేస్తున్నారు, ఇప్పుడు ముసలి పెన్షన్లు పంచన్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్తున్నారు ఆఫీసర్లు. బ్రహ్మాండంగా ఉంది. రోడ్లు గట్ట వేస్తున్నారా? వేస్తున్నారు. ఇంతకుముందు ఎట్లా ఉండేవి రోడ్లు? గుంతలేక అండి, ఏ రోడ్డు పడ్డా గుంతలేక, ఆ గుంతలో ఎక్కి జనం పడిపోను, ప్రమాదాలు ఎక్కువ జరిగేవా? ప్రమాదాలు జరిగి పడిపోను, కాళ్ళు ఇరిగిపోను. ఇప్పుడు గ్రామాల్లో ఏమనుకుంటున్నారు? చంద్రబాబు ప్రభుత్వం బాగుంది అనుకున్నారా, బాగాలేదు అనుకుంటున్నారా? బాగుంది అంటున్నారు. పేరండి? నా పేరు బాలశౌరి. బాలశౌరి గారు ఏం చేస్తుంటారండి? నేను ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అయ్యాను, పింఛన్ మీద పోతున్నాను. గవర్నమెంట్ పెన్షన్ అండి? గవర్నమెంట్ సెక్టర్ లో రిటైర్ అయ్యారా? సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్మెంట్. ఓకే. ఏమనిపిస్తుందండి, 8 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 8 నెలల పరిపాలన చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది మీకు? సూపర్ సూపర్. ఏంటి సూపర్ అనేస్తున్నారు? సూపరే, ఎందుకంటే వాళ్ళు సచివాలయం పెట్టుకొని 3 రోజులు పింఛన్ ఇచ్చారు, వీళ్ళు సచివాలయం పెట్టుకొని 1 రోజు పింఛన్ ఇచ్చాడు. 24 గంటల్లో పింఛన్ అయిపోయింది, ఓన్లీ 1 రోజుకి అయిపోయింది. మరి అప్పుడు అనేవారు కదా ఎన్నికలకు ముందు, చంద్రబాబు వస్తే టైంకి ఫెన్షన్ ఇవ్వడు, ఈ జగన్ ఉంటేనే వాలంటీర్లు ఈ సచివాలయం వల్ల ఫెన్షన్ టైంకి ఇవ్వడం వద్దు అన్నారు కదా. ఈ రోజు వరకు కూడా పింఛన్ ఏ రోజు కూడా ఆగల, సూపర్ గా ఇచ్చేస్తున్నాడు. జగన్ కూడా మనం మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో చూస్తారు, ఇంతకుముందు 1.0 చూస్తారు, ఇక్కడ 2.0 చూస్తారు అని చెప్తున్నాడు. ఎవరు వెంట్రుకు కూడా పేకలేరు తమ కార్యకర్తలని చెప్తున్నాడు. వాళ్ళు ఏం కాదు, ఆయన అంతా ఉత్త మాటలే, నా ఎస్సీలు నా బీసీలు అంటాడు, ఏమీ లేదు అక్కడ. అంతా నా పేదవాళ్ళు అంటారు, అసలు ఏం చేసే పని ఏం లేదు. పేదల పార్టీ టీడీపీ అంటే డబ్బున్న వాళ్ళ పార్టీ అంటున్నాడు ఆయన. అసలు ఏం లేదు, ఆయన వరకు అట్ట చెప్పడం వరకే, మాట ముందు ఈటి వరకే, వెనకమాల చేతులు ఏం లేదు. చంద్రబాబు ఏమో అబద్ధపు హామీలు ఇచ్చాడు, అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడు ఏ హామీ నెరవేర్చట్లేదని అంటున్నారు వైసీపీ వాళ్ళు. పని చేసేవాడు పని చేసేవాడు ప్రతి ఒక్కళ్ళని కూడా అంతే అంటారు. మొన్న తుఫాను వచ్చింది, సైకిల్ వచ్చింది, ఆ రోజు నీళ్ళలో తిరిగాడా, ఈయన త్రెయింపులు శాగం చేసి జనాన్ని లాక్కొచ్చాడు. ఈయన వయసు ఎంత? 73 సంవత్సరాలు. మరి ఆ రకంగా శాగం చేశాడంటే ఆయన చేశాడా? ఏనాడు కూడా పదవిలో ఉన్నప్పుడు నీళ్ళ దిగాడా? ఏమీ దిగలేదు. ఆయన రైంబోలు శాగం చేసి జనాన్ని లాక్కొచ్చాడు, పేదలకు అన్నం పెట్టించాడు, పంపించాడు. అదే ఆయన ఉంటే జనం అందరూ సగం మంది చచ్చిపోయేవాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు కూడా పెట్టినట్టు ఉంది కదా. అన్నా క్యాంటీన్ కూడా పెట్టేసాడు. ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళు 5 రూపాయలకు భోజనం కమ్మగా తింటున్నారు. ఈ రోజు 5 రూపాయలకి ఏం పెడుతున్నారు, ముష్టాన్నం పెడుతున్నారు అని చెప్పి అంబటి రాంబాబు ఇట్లా చాలా మంది మాట్లాడారు కదా వైసీపీ. అమ్మటి రాంబాబు ఏం పెట్టలేదు, కాకపోతే ఏంటంటే ఊరక అట్ట మాటలు డొలిట్ చేసి మాట్లాడుతున్నాడు. అమ్మమ్మ రాంబాబుకి ఏం తెలుసు? రోజా కూడా అంటుంది ప్రస్తుతం ఆల్ టైం వరకే రోజాను అమ్మమ్మ రాంబాబు డ్యాన్సులు ఇటు వరకే కానీ అంత ఏం లేదు. పదవులు వాళ్ళు పనికిరారు వాళ్ళు. పరిపాలన బాగుందంటారు? మా పరిపాలన సూపర్ సూపర్. ఈ రోజు వరకు కూడా పింఛన్ లేదని ఏదంటే ఒక్కోటి అన్ని లాక్కొస్తున్నాడు. దేశాన్ని తాకట పెట్టి అమ్ము దగ్గర వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు. అది సూపర్గా చేస్తున్నారు ఇవాళ వరకు. అది 1 రోజే పింఛన్ ఇప్పించాడు, వాళ్ళు 3 రోజులు సచివాలయం పెట్టాం, 3 రోజులు పెట్టిన ముసలి ముత్తుకోవాలని దావదెంగారు వాళ్ళు. ఇవాళ సూపర్గా చేశారు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ఎన్నికలు వస్తే జగనే గెలుస్తాడు, నేనే గెలుస్తా అంటున్నాడు ఆయన. జగనే గెలుస్తాడు, నేనే గెలుస్తాడు అనేది ప్రజల్లో ఉంది. అదంతా ప్రజలు చెప్పాలి, మనం చెప్పేది. పాలన పైన విరక్తి చెందాను. నేనేం చేస్తానంటే చంద్రబాబు గెలుస్తాడని చెప్పేసి నేను అనుకోవడం కాదు. ప్రజల్లో అభిమానం చైతన్యం పెరిగిద్ది. ఎందుకంటే ఆయన కష్టపడి తిరుగుతున్నాడు, కష్టపడి చేస్తున్నాడు, జనంలో చైతన్యం పెరిగిద్ది, ఇంకా డెవలప్ అయ్యిద్ది చంద్రబాబు నాయుడు. లోకేష్ జేబులు చంద్రబాబు జేబులు నింపుకుంటున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత, మొత్తం అంతా అవినీతి చేసని చెప్పి అంటున్నారు. ఈ పార్టీకి న్యాయంగా చేసేవాళ్ళు ఎవరు కూడా పొగడగా ప్రతిపక్షాల్లో ఉండేసి ఊరక జనానికి చెప్తే కానీ, 4 మాటలు చెప్తే కానీ జనంలో మనసులు ఎరగదీసేసి మనకు వస్తారని చెప్పేసి అని ఈ రకంగా పుకార్లు చెప్తున్నారు. అమరావతి పూర్తి చేస్తారంటారా చంద్రబాబు ఈసారైనా? పూర్తి గ్యారంటీ చేసేస్తాడు. పేదలకు కూడా అందరికి కూడా న్యాయం చేసేస్తాడు. ఆయన ఇప్పుడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన పార్టీలో ఎదిగినోడు. ఆయన 72 సంవత్సరాలు మొన్న సైకిల్లో తిరిగాడంటే రికార్డు. ఎవరు తిరిగారు? ఏ నాయకుడు తిరిగాడు? ఆయన అమ్మడి కథ నాయకులు కూడా జరగలేకపోయారు. జగన్ ఉంటే బాగా చేసేవాడు, ఆ సైక్లోన్ ఉన్నప్పుడు ప్రజలు బాగా ఆదుకునేవాడు అంటున్నారు. జగన్ ఉంటే ఓ తాటర కావాలి ఆయన తిరగడానికి. తాటర మీద ఎక్కి నుంచొని హలో అంటే సగం లెక్క తిరిగి దెంకెళ్ళేవాడు. అలాంటి జగన్